రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్ విజయం ఖాయమన్నారు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పిన ప్రకారమే ముందుకు సాగామన్నారు. ఎలాంటి తప్పిదాలు లేకుండా ఎంపీలంతా ఓట్లు వేశామన్నారు జితేందర్ రెడ్డి. వాళ్ళు ఎప్పుడైతే కోవింద్ గారిని సెలెక్ట్ చేశారో ఇమ్మీడియట్గా మోదీ గారు ఫోన్ చేసి కేసీఆర్ గారికి ఫస్ట్ ఫోన్ చేశారు. నీవు సజెస్ట్ చేసిన విధంగానే మేము ఒక లర్నర్డ్ పర్సన్ని, ఒక మంచి వ్యక్తిని, ఒక దళితుడిని ముఖ్యంగా మేము ఎన్నుకోవడం జరిగింది, కాబట్టి మీ సపోర్ట్ మాకు కావాలి అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు మా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది, మా ఎమ్మెల్యేస్ ఓటింగు, మా ఎంపీస్ ఓటింగు టోటల్గా మేము చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్రతిపాదించడంలో కూడా మేము నంబర్ 1లో ఉన్నాం. అంటే రాజ్నాథ్ సింగ్ గారు నంబర్ 1లో సైన్ చేస్తే నంబర్ 2గా నేను చేయడం జరిగింది. తర్వాత ఇంకొక సెట్ మీద కేసీఆర్ ఆయన పర్సనల్గా వచ్చి ఖుద్దు ఆయన కూడా ఒక సెట్ మీద సైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మేమందరం కూడా వారికి మద్దతు చేయడం జరిగింది. అంతేకాకుండా ఓట్ అనేది, ఎంపీలో ఓటు అనే దాన్ని తప్పుతో పట్టకుండా, అంటే ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా, ఓటు మాది ఏదైతే మురిగిపోకుండా ఓటుకు వాల్యూ ఉండాలి, పడిన ఓటుకు లెక్క రావాలి. ఎందుకంటే ఈచ్ ఎంపీ ఓటు 708 పాయింట్స్ వస్తాయి. కాబట్టి ఏ ఒక్కటి కూడా మేము మిస్ కావద్దు అనే విధంగా నిన్న రాత్రి అనంత్ కుమార్ గారు కూడా వచ్చి మాకు మాక్ పోలింగ్ చేయించి ఏ విధంగా ఖాళీ ఒక గీత ఇట్లా గీయాలి అని చూపించడం, దాని ప్రకారంగా అందరం ఎంపీస్ కూడా పోయి కలిసి అందరం కలిసి ఒకటేసారి వెళ్ళి బూత్ దగ్గర రూమ్ నెంబర్ 62లో మా బాక్సెస్ ఏవైతే మాకు అలాట్ చేశారో, టేబుల్స్ అలాట్ చేశారో ఆ టేబుల్స్ దగ్గర పోయి మా కూపన్ మేము తీసుకొని ఓటింగ్ చేయడం జరిగింది.